తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఆ ఉద్యోగులు ఇప్పటిదాకా మీకు అందరూ కూడా చెప్పి ఉండరు. నాకు తెలిసినంత వరకు గతంలో సమ్మె చేసినారు, గత ప్రభుత్వంలో సమ్మె చేసినారు, గత ప్రభుత్వం సమ్మెను అణిసివేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. నా సమక్షంలో కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ మన జేఏసీకి కన్వీనర్ ఉన్నటువంటి వెంకన్న గారు కూడా ఆ రోజు ఆ సమావేశానికి మీటింగ్కి వచ్చిండ్రు. అంటే ఏఐటీసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో వాడికి ఏఐటీసీ ఆధ్వర్యంలో మమ్మల్ని పిలిస్తే మేము పోయినాం. మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది, ఇవాళ కూడా కాదు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే యూనియన్లను వెంటనే ₹1 ఖర్చు అయ్యేది కాదు ఎవరికి కూడా, కాబట్టి వీళ్ళని వెంటనే రిస్టోర్ చేస్తారని చెప్పారు. ఇప్పటిదాకా అసలు దాని ప్రస్తావన లేదు ఆయన. తర్వాత ఇది గతంలో ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి అది డిమాండ్ ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది డిమాండ్ గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వానికి సార్ కొన్ని సవరణలు చెప్పిండ్రు. సరే, దానిపైన కనీసం ఒక చర్చించినట్టు జరుగుతుంది.